ఇప్పుడు ఏమయ్యే స్కిట్ ఏంటంటే మ్యాజిక్ మిర్రర్ అనమాట. స్కిట్ అయిపోయిన తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళు నేర్చుకున్నారు కదా, మీరు సైలెంట్గా ఉంటే వాళ్ళు చెప్పి మీకు అర్థమవుతాయి అన్నమాట. స్టోరీ అంటే స్కిట్ నేమ్ వచ్చి మ్యాజిక్ మిర్రర్, డీమార్ట్లో మ్యాజిక్ మిర్రర్. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు డబ్బా టీవీ. నా పేరు శామ్యూల్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: డీమార్ట్లో మ్యాజిక్ మిర్రర్, అందులో చూసుకున్న వారికి వారి లోపాలు కనిపిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం. మిగిలిన తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి డబ్బా టీవీ. సమాప్తం. అబ్బా, రోజు పేపర్ చదవదే నిద్ర పట్టదు, ఉండలేదు. ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు ఏంటి చూద్దాం. ఏంటి, జీమార్ట్లో మ్యాజిక్ మిర్రర్ పెట్టారా? దాంట్లో చూసుకుంటే ఎవరి లోపల కానొస్తాయి. సరే, వెళ్ళి చూసుకుందాం. హలో, చెప్పరా? డీమార్ట్లో మ్యాజిక్ మిర్రర్ పెట్టారంట. దాంట్లో చూసుకుంటే ఎవరి లోపల వాళ్ళకి కనిపిస్తాయి అంటే వెళ్ళి చూసుకున్నావా? చూసుకున్నాం పద. మార్కెట్కి వెళ్దాం. ఒకసారి ఆగి, ఇక్కడ ఎంత ఉంది చదువు. ఎన్ని డీమార్ట్లో మ్యాజిక్ మిర్రర్, దాంట్లో చూసుకుంటే ఎవరి లోపల వాళ్ళకి కనిపిస్తాయి. సరే కదా, వెళ్ళి చూసుకుందాం. వీళ్ళందరూ న్యూస్లో చూసుకొని ఆ మ్యాజిక్ మిర్రర్లో చూసుకోవడానికి వెళ్తారనమాట, 1 by 1. ఇదే నా జీమార్ట్. వచ్చేసావా? మ్యాజిక్ మిర్రర్ ఎక్కడ ఉంది? ఎదుర్కొన్నా. మ్యాజిక్ మిర్రర్ ఇక్కడే ఉంది. దీనిలో చూసుకుంటే ఎవరి లోపల కానొస్తాయి. సరే, చూసుకుందాం. అయ్యో, ఏంటి నా కళ్ళలో మచ్చకాలు వస్తుంది. అయ్యో, ఏంటి ఇదైనా పోవట్లేదు. తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డీమార్ట్ వచ్చేసావా? ఏది మ్యాజిక్ మిర్రర్ ఏది? నన్ను మా ఇంట్లో అందరూ అందగా అంటూ ఉంటారు. ఎంత నువ్వు చూసుకుంటాను. ఏంది మూతి మీద మచ్చలు ఉన్నాయి, తుడుచుకున్నాం. ఏంది అయినా పోవట్లేదు. అయ్యో, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇదేనా డీమార్ట్? మ్యాజిక్ మిర్రర్ ఏది? ఇక్కడ ఉందా? ఎంతమంది తిరుగుతున్నారు, అర్థమైన మనుషులు ఎవరు తుడవలేదేంటి? నేను ఎందులో ఇచ్చినా పోవట్లేదు. నా చొక్కా మీద కూడా పోవట్లేదు. నా గుండె మీద ఏదో మచ్చ కనిపిస్తుంది. తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇదేనా డీమార్ట్? సరే, డీమార్ట్కి వచ్చిందా? మ్యాజిక్ మిర్రర్ ఎక్కడ? ఇదేనా డీమార్ట్ మ్యాజిక్ మిర్రర్? అమ్మాయి నా మొహం మీద ఎలాంటి మచ్చలు
మచ్చలా కనిపిస్తుంది. అనుషా ఇక్కడ ఇక్కడ నీకు ఏదైనా మచ్చ కనిపిస్తుందా? ఏం కనిపించలేదు. ఒకసారి ఇట్లా చూద్దాం. అవును ఏదో మచ్చ కనిపిస్తుంది. అమ్మో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. నేను చూసుకుంటాను. అమ్మ నా మొహం మీద ఏం లేదు, నా మూతి మీద ఏం లేదు, నా చూసి మీద ఏం లేదు. అమ్మో అదేంటి భుజం మీద ఏదో భారం వేసినట్టుంది. వెంటనే డాక్టర్కి వెళ్ళి డాక్టర్ కలవాలి. అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్తారనమాట. సైలెంట్గా ఉండాలి. నేను ఆర్ఎంపీ డాక్టర్ని. కోవిడ్ టైంలో ఎంబీబీఎస్ డాక్టర్కి ఎక్కువ డిమాండ్ ఉంటే ఎంబీబీఎస్ డాక్టర్ మారే. చూద్దాం ఈరోజు ఎంత డబ్బులు వస్తాయో. కన్ను ప్రాబ్లం. నీకు ఓపి రక్త పక్కన మండాడుతున్నాను. డాక్టర్ పేషెంట్ కంటి ప్రాబ్లమా? ఏమని చెప్పు నీ ప్రాబ్లం? జీవాట్లో మ్యాజిక్ మిర్రర్ పెట్టారు కదా, దానిలో చూసుకుంటే లోపాలు అలా కానొస్తాయి అన్నారు కదా. నీకే లోపం కనపడింది. ఆ కంటిలో మచ్చ కానొచ్చింది. పెడతారమ్మా మీరు ఎదురెదురు కంటి మీద మచ్చాను, నాకేం కనపడలేదు. సరే ఏదో కూడా రాజు పంపిద్దాం. పక్కన ఆడ తీసుకోపో. సైలెంట్ ఉంటే నాకు ఏంటి ప్రాబ్లం? మూతి మీద మచ్చలు. నీకు ఓపి రక్త పక్కన మూతి ప్రాబ్లం. ఏది కూర్చో. అసలు పొడి చదువుతావు నువ్వు? చదువుతాను. నేను టూత్ పేస్ట్ రాసిస్తా కానీ ఆడుకో, రోజు 2 సార్లు. సరే. పక్కన మెడికల్ షాప్ ఉంది. సరే. ఇంకొద్దులు అవసరం. ఏంటి ప్రాబ్లం? హార్ట్ ప్రాబ్లం. ఓపి రక్త ఏంటి హార్ట్ ప్రాబ్లమా? అవునండి. నీకు కొన్ని టెస్టులు రాస్తా కానీ చేయించుకో, తగ్గిపోద్ది. మీరు ఎన్ని కావాలంటే అని చేయండి, నాకు తగ్గదండి. రాస్తా. బా ఈ డిమాండ్ మ్యాజిక్ అతను ఎవరు పెట్టాడు కానీ డబ్బులు ఏంటి ప్రాబ్లం? సెమీనా ప్రాబ్లం. నీకు ఓపి రక్త పక్కన
చెవి ప్రాబ్లం. కూర్చో. డిమార్ట్లో మ్యాజిక్ మీద పెట్టారు కాబట్టి దాంట్లో చూసుకుంటే ఎవరి లోపల అలా కనిపిస్తుంది, వెళ్ళి చూసుకుంటే చెవి వెనకాల మంచి కనిపిస్తుంది. చూపి నీకు కొని టాబ్లెట్స్ రాసిస్తా కానీ ఆవిడకు తగ్గిపోద్ది. సరే అండి. ఏంటి ప్రాబ్లం? భుజం నొప్పి. నీకు గోపి రాయిస్తా పక్కన. ఏమైనా నీకు? డిమార్ట్లో మ్యాజిక్ మీద పెట్టారండి, దాంట్లో చూసుకుంటే లోపల కనిపిస్తుంది, చూసుకుంటే భుజం అంతా నొప్పి వచ్చింది. చూపి. నీకు ఏదో వెన్నుముక ప్రాబ్లం ఉన్నట్టుంది. చూపించదు. ఇప్పుడు పట్టుకో, నేను టాబ్లెట్స్ రాస్తా కానీ ఆవిడకు తగ్గిపోద్ది. ఏమే బట్టలు మొత్తం చదువు ఊరెళ్ళిపోదాం. ఈరోజు డబ్బులు బాగా లాగా మరి నేను ఆర్ఎంపీ డాక్టర్ తీసుకోవాలి, కొట్టడానికి వస్తుంది. పారిపోదాం. నెల రోజులు మందులు వాడిన తర్వాత మళ్ళీ మ్యాజిక్ మిర్రర్లో చూసుకోవడానికి వెళ్తారు తగ్గిందో లేదో అని. అబ్బా, 4 రోజులు మెడిసిన్ వాడాం కదా, తగ్గిందో లేదో చూసుకుందాం. అయ్యో ఏంటి ఇదైనా తగ్గలేదు, ఇంకా ఎక్కువ అయింది. ఆ 4 రోజులు మెడిసిన్ వాడడం తగ్గిందేమో. ఏంటి ఇంకా తగ్గకుండా ఎక్కువైంది? అయ్యో, నెల రోజులు మెడిసిన్స్ వాడాను, తగ్గిందో తగ్గలేదు చూసుకుందాం. ఏం తగ్గలేదు, ఇంకా ఎక్కువైంది. అద్దం పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్దాం. నెల రోజులు మెడిసిన్ వాడాం కదా, తగ్గిందో తగ్గలేదో చూసుకుందాం. ఇదేంటి ఇంకా తగ్గలేదు, ఇంకా ఎక్కువైంది. నెల రోజులు మెడిసిన్ వాడాక ఇంకా తగ్గిందో లేదో చూసి. అయ్యో ఇదేంటి ఇంకా తగ్గలేదు, నొప్పి ఎక్కువైంది. బాబు ఎవరు ఏమైంది నీకు? మ్యాజిక్ మిర్రర్లో చూసుకుంటే లోపల వాళ్ళకి కనిపిస్తాయి అన్నారు. చూసుకుంటే గుండె మీద ఏదో మచ్చ కనిపించింది. మర్చిపోయింది. ఇంకేమైంది? నాకు మ్యాజిక్ మిర్రర్లో చూసుకుంటే కంట్లో మచ్చ కానొచ్చింది. నీకేమైంది? నాకు మూడు మీద మచ్చ కానొచ్చింది. మనకే కదే, వాళ్ళు కూడా డిమార్ట్లో మ్యాజిక్ మిర్రర్లో చూసుకున్నట్టున్నారు. ఎవరి లోపల వాళ్ళు కనిపించాయంట. సరే పదండి, డిమార్ట్లో మ్యాజిక్ మిర్రర్ ఎవరు పెట్టారో తెలుసుకుందాం. డిమార్ట్లో మ్యాజిక్ మిర్రర్ పెట్టింది మీరేనా? చూస్తారండి. డిమార్ట్లో మ్యాజిక్ మిర్రర్ పెట్టింది మీరేనా? నేనే. ఏమైంది ఇప్పుడు, మీరు చూసుకున్నారా? చూసుకుంటే ఎవరి లోపల వాళ్ళు కానొద్దన్నారు. అవును నిజమే. మీకు మీ లోపల కనపడ్డాయా? మీకు నాకు మూతి మీద మచ్చ కానొచ్చింది. మీకు నాకు గుండె మీద మచ్చ వచ్చింది. నాకు చెవి వెనకాల మచ్చలు కనిపిస్తుంది. నా భుజం మీద బాగా. ఇప్పుడు ఎందుకు వచ్చారు నా దగ్గరికి? డిమార్ట్లో మ్యాజిక్ 4 రోజులు మెడిసిన్ వాడినా తగ్గలేదు. మీరు 4 రోజులు మెడిసిన్లో డబ్బులు పెట్టి వాడారు కదా, నేను ఇప్పుడు ఒకటి ఫ్రీగా ఇస్తాను, వాడతారా చెప్పండి. వాడతాం. సరే, ఈ పుస్తకాలను 4 రోజుల పాటు రోజు చదివి నెల తర్వాత మళ్ళీ నా దగ్గరికి రండి. తగ్గకపోతే అప్పుడు చూద్దాం. సరే, ఓకే.
నాకు తెలియకుండానే నా కళ్ళెం నీళ్ళు వచ్చేస్తున్నాయిరా. నాకు హాయిగా నిద్ర కూడా పడుతుంది. అవునరా, నాకు కూడా ఎవరితో గొడవడాలనిపించలేదు. అలాగే నోటికి మంచి మాటలే వస్తున్నాయి. అవునరా, నాకు కూడా చదువుతుంటే మనసు తేలిగ్గా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుంది. అవునరా, నాకు కూడా మంచి మాటలు వినాలనిపిస్తుంది. నా చదువుకున్న చెడు మాటలు వినాలనిపించట్లేదు. అవునరా, నాకు కూడా ఈ పుస్తకం చదవటం వల్ల నా భారం అంతా తొలగిపోయి హాయిగా గాలి ఎగురుతున్నట్లు. సరే పదండి, ఆయన దగ్గరికి వెళ్దాం. సరే, తగ్గిందో తగ్గలేదో చూసుకుందాం మళ్ళీ. నెల రోజులు పుస్తకం చదివిన తర్వాత మళ్ళీ ఆ మిర్రర్లో చూసుకొని తగ్గిందో లేదో, తగ్గితే ఆయన దగ్గరికి వెళ్తారనమాట. ఎవరైతే పుస్తకం ఇచ్చారో అతని దగ్గరికి. ఆ పుస్తకం చదివాం కదా, తగ్గిందో లేదో చూసుకుందాం. అమ్మయ్య, నాకు తగ్గిపోయింది. చాలా సంతోషంగా ఉంది. ఏది నన్ను కూడా చూసుకొని నువ్వు. నాకు తగ్గిపోయింది. ఇదేదో ఆశ్చర్యంగా ఉంది. నన్ను కూడా చూసుకొని నాకు కూడా తగ్గిపోయింది. ఇదే ఆశ్చర్యంగా ఉంది. నాకు కూడా తగ్గిపోయింది. ఇది అద్భుతం. పుస్తకం చదివే తగ్గిపోయిందో చూసాను. అది తగ్గిపోయింది. ఇదే సరే పదండి, ఆయన దగ్గరికి వెళ్దాం. ఏంటి మీ మచ్చలు మాయమైపోయినాయా? ఆ పుస్తకంలో ఏముంది? ఆ పుస్తకం చదవగానే నాకు తెలియకుండానే నా కళ్ళెం నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు మీకు ఎటువంటి సమస్య లేదు. అసలు మీకు ఎటువంటి ప్రాబ్లమే లేదు. నీ చూపు మంచిదే, నీ మాట మంచిదే, నీ హృదయం మంచిదే, నీ చెవులు మంచివే, నీ భుజాలు మంచివే. కాకపోతే మీకు వచ్చిన సమస్య ఏంటంటే నీ చూపు మంచిదే కానీ నువ్వు చూసే మంచివి కాదు. నీ నోరు మంచిదే కానీ నువ్వు మాట్లాడే మాటలు మంచివి కాదు. నీ హృదయం మంచిదే కానీ నీ తలంపులు మంచివి కాదు. నీ చెవులు మంచివే కానీ నువ్వు వినే మాటలు మంచివి కాదు. ఇందువల్ల మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎన్ని ఇచ్చినా మీకు నయం కాలేకపోయింది. కాకపోతే మీరు ఈ పుస్తకం చదివిన వెంటనే మీకు మాయమైపోయింది. ఈ పుస్తకమే బైబిల్. దీనిలో దేవుడు మన కోసం, మన పాపాలు కడగడం కోసం ఈ భూమి మీదకి ఎలా దిగి వచ్చాడు, మన కోసం ఎలా శిలువ భారం మోసాడు, మన పాపాన్ని ఎలా కడిగారు, ఇదంతా ఈ బైబిల్లో ఉంది. దీన్ని చదవడం వల్ల మీరు అనుభూతి పొందారు, మీరు పరిశుద్ధంగా మార్చబడ్డారు. అందువల్ల మీ మచ్చలు ఇప్పుడు మాయమైపోయింది, మీరు పరిశుద్ధంగా మార్చబడ్డారు. ఈయన ఎవరో మంచి దేవుడు అయి ఉంటాడు. ఈయన గురించి మేము తెలుసుకుని నమ్మకంగా ఆయన ఎందుకు నమ్మకం ఉంచి మంచిగా నడుచుకోవాలనుకుంటున్నాం. సరే, ఇదే అక్క స్కిట్. మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నెల రోజులు మెడిసిన్ వాడినా తగ్గదు. తర్వాత దేవుడి సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు పుస్తకం చదవమని ఇస్తారు. వాళ్ళు నెల రోజులు డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ తీసుకుంటారు కానీ తగ్గదు. కానీ బైబిల్ అనే పుస్తకం ఇచ్చి ఫ్రీ ట్రీట్మెంట్ ద్వారాగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ మచ్చలు అంటే ఆ లోపాలన్నిటిని వాళ్ళు తెలుసుకునేటట్లు ఆ పరిశుద్ధమైన బైబిల్ చదివిన తర్వాత వాళ్ళు ఎలా పరిశుద్ధపరచబడ్డారు అనేది ఈ యొక్క మ్యాజిక్ మిర్రర్ స్టోరీ అన్నమాట. అందరికీ ప్రైజ్ లార్డ్.